15 నిమిషాలకు పాత ఇరిగిపోయిన చూడండి టైల్స్ ఆ ఇరిగిపోయి తీయడం అయ్యా. అంటే మనం బొడ్రాయి పాత బొడ్రాయి అట్నే ఉంటుంది, బొడ్రాయి కలిసి ఉండదు, ఓన్లీ టైల్స్ మాత్రం తీసుకోవడం. తీసిన తర్వాత ఈ 22వ తారీఖు 2వ నెల 2020 ఆదివారం ఉదయం 6:18 జాయుడు గ్రామ నాబిహిలా పోతురాజుకు సంప్రోక్షణ పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయి. ఆ రోజు 6:10 ఉదయం. అయ్యా అందరూ కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి వాళ్ళు అందరూ కూడా రావాలి కార్యక్రమానికి. ఉంటాయా దీనిలో కుల మత విభేదాలు కూడా ఎటువంటి లేవు, అన్ని కులస్తులు పాల్గొనాలి. తర్వాత ఆ రోజు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు పూజా కార్యక్రమం గణపతి పూజ, పుణ్యావసన, దీక్షారాధన, నవగ్రహారాధన, నాభిషేక, అంగన్యాస కన్యాసక పూజలు జరుగుతాయి. అయ్యా అంటే జలాదివాసం గ్రామంలో అందరు కూడా ఒక బిందెతో నీళ్ళు తీసుకొచ్చి, ఒక వేపని తీసుకొని బిందెతో నీళ్ళు తీసుకొచ్చి బొడ్రాయి మీద పోతురాయి మీద నీళ్ళు పోయాలి. అదే అవుతుంది. తర్వాత ధాన్యాదివాసం అంటే బియ్యం ఒడ్లు శక్తి బట్టి పావు తేండి 100 గ్రాములు తేండి అయ్యా మీ శక్తి బట్టి తెచ్చుకొని పోయండి. తర్వాత పుష్పాదివం పూలు బొడ్రాయికి. తర్వాత వస్త్రాలు అంటే మనం తీసుకొస్తాం. దర్పణ ఒక అద్దంతో బొడ్రాయిని చూడడం. తర్వాత లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హవనం, లలితా త్రిశక్తి హోమం, సుదర్శన హవనం జరపబడతాయి హోమాలు ఆ రోజు అయ్యా. తర్వాత శాంతి బలిహరణ బొడ్రాయికి శాంతి బలిహరణ మేము వేసేది. తర్వాత 23వ తారీఖు నెక్స్ట్ సోమవారం కూడా రాస్తున్నాం మరి అయ్యా. చెప్పండి. ఆదివారం రోజు అంతవరకు సోమవారం రాయమంటే రాస్తా, ఇంకా ఆపినది. మీకు ఏమైనా ఇబ్బంది చెప్పండి, సాధక బాధలు. ఆదివారం రోజు శాంతి చేసేది మీ ఇంట్లో శాంతి బలిహరణ చేసుకుంటే బ్రాహ్మణులు చేసేది శాంతి వరకు అంతవరకు. ఆదివారం వండుకోండి, పప్పు వండుకోండి. సాయంత్రం బోనాలా? మరి చెప్పండి ఆదివారం ఇంకా చేసేది కూడా చెప్పండి. ఆదివారం చేసేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసి సాయంత్రం 4 గంటల బోనాలు. సోమవారం